వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో ఎలక్ట్రానిక్స్ లెర్నర్స్ కి, అలాగే ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ సర్వీస్ టెక్నీషియన్స్ కి ఈ యొక్క వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇందులో ట్రాన్స్ఫార్మర్స్ వీటి యొక్క క్యాలిక్యులేషన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాము. ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్. ఈ కోర్కి వైండింగ్స్ అనేటివి టర్న్ చేస్తుంటారు. ముందు మీకు ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి, సెకండరీ వైండింగ్ అంటే ఏమిటి, సో ఇన్పుట్ వోల్టేజ్ని అవుట్పుట్ వోల్టేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటో వివరిస్తాము. ఇక్కడ కనుక మీరు ఫిజికల్గా ట్రాన్స్ఫార్మర్స్ గమనించినట్లయితే ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మరు ఇన్సైడ్ ఈ విధంగా 2 కోర్స్ అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో సర్క్యూట్కి కనెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు కనెక్ట్ చేస్తారనేది కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్కి కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇక్కడ కూడా ఇది ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటు. సో ఇందులో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయబడి ఉంది. ఓకే, సో ఇవి వైండింగ్స్ ఉన్నాయి, చూసారా, ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్తో పాటు వీటిని వివరిస్తాను. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనేది మనం లో వోల్టేజ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ హై వోల్టేజ్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కొరకు మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్పుట్ 50 వోల్టేజ్ ఇచ్చామనుకుంటే అవుట్పుట్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తుంది. స్టెప్ అప్ అన్నప్పుడు లో ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే హై అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 150 వోల్టేజ్ అనుకుందాం. సో ఈ యొక్క స్టెప్ అప్ ఎంత వోల్టేజ్ రేటింగ్ అనేది ఈ స్టెప్ అప్ వోల్టేజ్ ఎంత అనేది ఈ యొక్క టర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇక్కడ ఒక కాపర్ టర్న్స్ అనేటివి చేస్తుంటారు. ఈ కాపర్ టర్న్స్ యొక్క కౌంటింగ్ మీద ఆ స్టెప్ అప్ స్టెప్ డౌన్ వోల్టేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది స్టెప్ అప్ అంటే ఇన్పుట్ తక్కువ ఇస్తాము, అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరి స్టెప్ డౌన్ అంటే ఏమిటి? మరొకటి మీరు గమనించండి, ఈ యొక్క స్టెప్ అప్ అనే దగ్గర ప్రైమరీ వైండింగ్ అనేటివి తక్కువగా ఉంటుంది, సెకండరీ వైండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, సో ప్రైమరీ వైండింగ్ తక్కువ, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. స్టెప్ అప్లో ప్రైమరీ వైండింగ్ తక్కువ ఉంటుంది, టర్న్స్ నంబర్ ఆఫ్ కాపర్ టర్న్స్ అనేది. సెకండరీ వైండింగ్లో నంబర్ ఆఫ్ కాపర్ టర్న్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ గమనించండి, ఇన్పుట్ ఎక్కువ ఇస్తాము, అవుట్పుట్ అనేది తక్కువగా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 230 వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ 12 వోల్టేజ్ ఆర్ 10 వోల్టేజ్, డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి. అంటే మనకు ఎంత రిక్వైర్మెంట్ స్టెప్ డౌన్ కావాలనే దాన్ని బట్టి ఈ యొక్క వైండింగ్ని డిజైన్ చేసి ఈ యొక్క అంత వోల్టేజ్ వచ్చే విధంగా కాపర్ టర్న్స్ని ఇక్కడ చుట్టుకుంటారు అన్నట్టు. ఇక్కడ అవుట్పుట్ మనకి ఎంత వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉందో దానిని బట్టి ఈ యొక్క కోర్కి ఈ యొక్క కాపర్ టర్న్స్ ని చుట్టబడి ఉంటారు. సో ఇది స్టెప్ డౌన్ అంటే ఎక్కువ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే తక్కువ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. స్టెప్ డౌన్ లో ప్రైమరీ కాయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే సెకండరీ కాయిల్ అనేది తక్కువగా ఉంటుంది. దీనిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. మరి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్తో మనకు తెలియనటువంటి ఇన్పుట్ వోల్టేజ్ అలాగే అవుట్పుట్ వోల్టేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, వీటి యొక్క ఫార్ములా వివరంగా మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క వివరణ మీకు అర్థమైనట్లయితే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ట్రాన్స్ఫార్మర్
దాని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ఎంత, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, సర్క్యూట్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రాము డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. రైట్, నేను ఇక్కడ ఫస్ట్ ఈ వైండింగ్ని ప్రైమరీ వైండింగ్ అని అంటారు. ప్రైమరీ వైండింగ్ లేదా ప్రైమరీ కాయిల్. అలాగే ఇక్కడ సెకండరీ కాయిల్ ఆర్ సెకండరీ వైండింగ్ అని అంటారు. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజీ, ఇది ఇన్పుట్ వోల్టేజీ, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజీ. రైట్, సో ఎగ్జాంపుల్స్కి ఇక్కడ 1000 టర్న్స్, ఇవి 1000 టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. 1000 టర్న్స్, ఇక్కడ 100 టర్న్స్, ఇక్కడ చూసారా. సో ప్రైమరీలో 1000 టర్న్స్, సో సెకండరీలో 100 టర్న్స్ ఉన్నాయి. రైట్, అంటే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ వోల్టేజీ, అవుట్పుట్ వోల్టేజీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అవుట్పుట్ వోల్టేజీ, నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ఇన్పుట్ వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజీ ఇంటూ ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్. దీని ఫార్ములా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజీ ఎంత వస్తుంది అనేది మనకు తెలియనప్పుడు, అందులో ప్రాబ్లమ్స్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ టర్న్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి మనం తెలుసుకోవాలి. ఇన్పుట్ వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజీ ఇంటూ ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్. రైట్, ఒక ఎగ్జాంపుల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఈ యొక్క స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో మనం కనుక 100 వోల్టేజీ ఇక్కడ అప్లై చేస్తున్నాము. రైట్, ఇన్పుట్ వోల్టేజీ 100 వోల్టేజ్ని అప్లై చేస్తున్నాము. అప్పుడు అవుట్పుట్ వోల్టేజీ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇన్పుట్ వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజీ ఇంటూ ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్. రైట్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. ప్రైమరీ టర్న్స్ 1000, సెకండరీ టర్న్స్ 100 అనేసి. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, ఈక్వల్కి పంపించాలి. ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజీ తీసుకున్నప్పుడు ఈ యొక్క ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్ రివర్స్ అవుతుంది. రైట్, సో అప్పుడు ఫార్ములా ఇన్పుట్ వోల్టేజీ ఇంటూ సెకండరీ, ఎస్ఈసి అని రాస్తున్నాను, సెకండరీ టర్న్స్ టీ రాస్తున్నాను, సెకండరీ టర్న్స్ డివైడెడ్ బై ప్రైమరీ టర్న్స్ టీఆర్. రైట్, ప్రైమరీ టర్న్స్, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకు ఇన్పుట్ మనం ఎంత అప్లై చేస్తున్నాము, 100 వోల్టేజీ. సో ప్రైమరీ టర్న్స్ ఎంత ఉంది, 1000 ఉంది. సెకండరీ టర్న్స్ ఎంత ఉంది, 100 ఉంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజ్ తెలుసుకోవాలి. అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఇన్పుట్ వోల్టేజీ ఇంటూ సెకండరీ టర్న్స్ డివైడెడ్ బై ప్రైమరీ టర్న్స్. సో ఇన్పుట్ వోల్టేజీ 100 ఇక్కడ ఇచ్చాము, 100 వోల్టేజీ. రైట్, ఇంటూ సెకండరీ టర్న్స్ ఎంత ఉంది, 100 డివైడెడ్ బై ప్రైమరీ టర్న్స్ ఎంత ఉంది, 1000. ఓకే, 1000. సో ఇప్పుడు ఈ యొక్క 2 zeros ఇక్కడ క్యాన్సిల్ చేస్తే వచ్చే వోల్టేజే 10 వోల్టేజీ. రైట్, సో మనం ఈ యొక్క ఇప్పుడు ఇది ఏం ట్రాన్స్ఫార్మర్ అవుతుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. రైట్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో యాజ్ పర్ దిస్ టర్న్స్. రైట్, సో ఇక్కడ ప్రైమరీలో 100 టర్న్స్, ప్రైమరీలో 1000 టర్న్స్, సెకండరీలో 100 టర్న్స్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ 100 వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ 10 వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క అన్నోన్ అవుట్పుట్ వోల్టేజ్ అలాగే అన్నోన్ ఇన్పుట్ వోల్టేజ్ని మనం
ఫైండ్ అవుట్ చేసుకోవచ్చును. మరి ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లో ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సర్క్యూట్కి 25 వోల్టేజీ అవసరం అనుకుందాం. సో ఇక్కడ మనకు 25 వోల్టేజీ అందించాలంటే ఏం చేస్తాము? సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేసి ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చినటువంటి వోల్టేజ్ని రెక్టిఫైర్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఆ ఏసీని డీసీగా కన్వర్ట్ అయ్యి తర్వాత మనకు రిక్వైర్డ్ వోల్టేజ్ ప్రకారంగా ఆ సర్క్యూట్ డిజైన్ చేసి ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కి సఫిషియెంట్ వోల్టేజ్ ని అందిస్తారు అన్నట్టు. ఓకే, అలా కాకుండా మోర్ దెన్ సఫిషియెంట్ వోల్టేజ్ సర్క్యూట్ కి అందినట్లయితే సర్క్యూట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, పాడవుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఈ యొక్క హై వోల్టేజ్ ని తక్కువ వోల్టేజ్ గా మార్చి ఆ ఉన్న ఏసీ వోల్టేజ్ అయితే డీసీ వోల్టేజ్ గా కన్వర్ట్ చేసి సర్క్యూట్లకి ఇస్తారు. అలాగే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ని ఏ సందర్భాల్లో వాడతారంటే ఇన్వర్టర్లో తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆ ఎక్కువ వోల్టేజ్తో మనం జనరల్గా ఎలక్ట్రికల్ అప్లయన్స్ వాటిని ఆపరేట్ చేయడానికి ఇన్వర్టర్లో స్టెప్ అప్ వాడుతుంటారు. అలాగే ఇప్పుడు మీకు మరొక ఎగ్జాంపుల్ అవుట్పుట్ వోల్టేజీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇక్కడ వివరించాము. అలాగే ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజీ తెలుసుకుందాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజీ మనకు తెలీదు. సో ఇన్పుట్ వోల్టేజ్ని 12 వోల్టేజీ, అవుట్పుట్ వోల్టేజ్ మాత్రం మెజర్ చేస్తే 12 వోల్టేజీ వస్తుంది. రైట్, ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇందాక అవుట్పుట్ వోల్టేజీ మెజర్ చేశారు. సో ఇన్పుట్ వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజీ ఇంటూ ప్రైమరీ టర్న్స్ డివైడెడ్ బై సెకండరీ టర్న్స్. అటువంటిప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంది? ఎగ్జాంపుల్కి 12 వోల్టేజ్ ఉంది. ఇంటూ ప్రైమరీ టర్న్స్ ఎంత? 1000 డివైడెడ్ బై సెకండరీ టర్న్స్ 100. రైట్, ఈ 100 క్యాన్సిల్ పోతుంది. సో 120 వోల్టేజీ. సో యాజ్ పర్ దిస్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజీ 120 వోల్ట్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ క్యాల్కులేషన్స్ని నేర్చుకోవాలి. సో మీకు ఎగ్జామ్లలో కానీ లేదా సర్వీస్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనకు అన్నోన్ సెకండరీ వోల్టేజ్ అంటే అన్నోన్ అవుట్పుట్ వోల్టేజీ లేదా అవుట్పుట్ వోల్టేజీ మీరు మల్టీమీటర్తో మెజర్ చేసినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఎంతో మీకు తెలియనప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండి ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క కాయిల్ ఇన్ఫర్మేషన్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజీ మనం 230 వోల్టేజీ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది క్యాల్కులేషన్ చేసి ఫైండ్ అవుట్ చేయవచ్చును. లేదు, మీకు ఏదైనా ఒక సర్క్యూట్కి రిక్వైర్డ్ వోల్టేజీ కావాలనుకున్నప్పుడు ఎంత వోల్టేజీ అవసరమో అంత వోల్టేజ్కి ఎన్ని టర్న్స్ అవసరం ఉంటుందనేది ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చేయడానికి ఈ యొక్క ఫార్ములా మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.